చెప్పండి బ్రదర్, అసలు పూలే గారికి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి మధ్య సంబంధం ఉంది ఏది అంటే ఏం చెప్తారు? మా తాత మహాత్మా జ్యోతిరావు పూలే, మా ముత్తాత బహుజన ప్రతిపాలకుడు, ఈ దేశ బహుజనుల రారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్. మా తాత ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడకపోవడం అనేదే పెద్ద జోకు. మా తాత మాట్లాడిండు, సాక్ష్యాలు ఉన్నాయి. మీరే ధైర్యంతో చెప్తున్నారు అసలు ఈ ఛత్రపతి శివాజీ చరిత్ర ఇదంతా పెద్ద పోర్ట్రైట్ చేస్తున్నారు. కాబట్టి మా తాత మహాత్మా జ్యోతిరావు పూలే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కుల్వాడి భూషణ్లో రాసి పెట్టిండు మా తాత. ఎట్లా రాసిండు మా తాత అంటే, ఇగో ఈ సత్యశోధక సమాజ్ వాళ్ళు ఒకటి ముద్రణ చేసిరు, దీని ఆధారంగానే చెప్తున్నారు. వాళ్ళు ఒకటి వెనుక కూడా ముద్రించారు. కుల్వాడి భూషణ్ల ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మా తాత మహాత్మా జ్యోతిరావు పూలే మాట్లాడుతూ ఏమన్నాడు, మాట్లాడు మహారాజా మాట్లాడవేమి, మావలీలు వచ్చారు మాబటులు వచ్చారు, మాట్లాడు మహారాజా మాట్లాడవేమి అంటే ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క సమాధి మీద కూర్చొని ఇదంతా పేరుకుపోయినటువంటి చెత్తను దాన్నంతా తీస్తూ కుల్వాడి భూషణ్లో ఆయన ఒక కావ్యం రాసిండు. ఆ కావ్యంలో ఏడుస్తూ రాసినటువంటి పంక్తులు ఇవి. ఛత్రపతి శివాజీ మహారాజు బహుజన రారాజు ఈ భారతదేశంలో. అసలు ఏ ధైర్యంతో చెప్తున్నావు? వాళ్ళేమో హైందవ మహారాజు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు, బహుజన చక్రవర్తి అని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు. అంటే ఇద్దరి మధ్య మరి ఏది నిజం ఏది? ఎస్, ఛత్రపతి శివాజీ మహారాజు హైందవ రాజే అయితే, ఛత్రపతి శివాజీ మహారాజు గనక హిందువుల పక్షాన పోరాటం చేస్తే, ఛత్రపతి శివాజీ మహారాజు 1674వ సంవత్సరం జూన్ 5 నాడు తన రాజ్య పట్టాభిషేకంలో బ్రాహ్మణ పురోహిత వర్గం ఎందుకు అవమానపరిచింది అంటున్నా. ఈ ధైర్యం ఉంది నాకు. ఛత్రపతి శివాజీ మహారాజును 96 మహా పెద్ద పేరున్న కులాలుగా చెప్పుకున్నటువంటి మహోన్నత వర్గాలుగా చెప్పుకున్నటువంటి వారు ఛత్రపతి శివాజీ మహారాజును యాక్సెప్ట్ చేయలే, బ్రాహ్మణ పురోహిత వర్గాలు యాక్సెప్ట్ చేయలే. అదే చెప్తున్నా, ఛత్రపతి శివాజీ మహారాజు వారు చెప్పినటువంటి మనోధర్మ శాస్త్రంలో ఆయన ఏందట, భోస్లే వర్గానికి చెందినటువంటి వాడు, ఈ వంశీయస్తుడు కాబట్టి వాళ్ళు రాసుకున్నటువంటి 96 వంశాలలో ఆయన లేడు కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజు రాజుకు అనర్హుడు కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజు రాజ్య పట్టాభిషేకంకు అనర్హుడు అని చెప్పిండు. కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజు గగాభట్ అనేటువంటి కాశీ బ్రాహ్మణుణ్ణి తనెత్తు వజ్రవైడూర్యాలను, తనెత్తు బంగారాన్ని, సిరి సంపదలను కొలిసి తులభారం చేసి వాణ్ణి తెప్పిస్తే ఆ పూణే బ్రాహ్మణులు అప్పుడు కూడా గగాభట్ బ్రాహ్మణుని ఈ పట్టాభిషేకం చేయొద్దని బతిమలాడతారు, ఖండిస్తారు. ఖండించినప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజు తన రాజ్య పట్టాభిషేకాన్ని తన తల్లి జిజావుబాయి అభీష్టం మేరకు వాళ్ళ రాజ్యంలో పరిపాలన చేయాల్సి వస్తుందని చెప్పి 44 సంవత్సరాలకు 1674వ సంవత్సరంలో 44 సంవత్సరాలకు ఈయన రాజ్య పట్టాభిషేకం కూర్చుంటే ఆ గగాభట్ అనేటువంటి కాశీ పండిట్ బ్రాహ్మణు అరికాలి ఎడమకాలి బొటన వేలుతోని తిలకం దిద్దుతాడు. వాళ్ళ దానికంటే అవమానకరం ఏమన్నా ఉన్నదా? మరి మీ రాజు అయితే మీరు పట్టాభిషేకం చేయాలి కదా, మీ రాజు అయితే మీ పురోహిత వర్గం పట్టాభిషేకం ఎందుకు చేయలేదు అని అడుగుతున్నా. మీ రాజే, మీరు చెప్పిన రాజే, మీకోసం కొట్లాడిన రాజే, మరి మీ రాజుకు మీరు ఎట్లా అవమానపరుస్తారు అని అంటున్నా. హైందవ సామ్రాజ్య స్థాపన అన్నారు కదా, మరి ఇవన్నీ హైందవ సామ్రాజ్య స్థాపన ఎక్కడిది? అరే, ముస్లింలకు వ్యతిరేకంగా కొట్లాడిండా శివాజీ మహారాజ్? ఏమన్నా ముస్లింలకు వ్యతిరేకంగా కొట్లాడిండా? మరి హైందవ రాజ్య స్థాపననే అనుకుందాం. మరి దౌలత్ ఖాన్ ఎవరు అంటున్నా? ఆయన సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు? ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క అంటే ఆ చిత్రం గీసినటువంటి కళాకారుడు ఎవడు అని అంటున్నా. వారంతా ముస్లింసే కదా, ఆయన సర్వ సైన్యాధ్యక్షులు ముస్లింలే కదా. భారతదేశంలో మొఘళ్లకు వ్యతిరేకంగా ఛత్రపతి శివాజీ మహారాజు కొట్లాడిండు, మైనార్టీలకు వ్యతిరేకంగా కొట్లాడలేదే. మీరు దాన్ని మొఘళ్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చి దాన్ని మైనార్టీలకు వ్యతిరేకంగా తీసుకొచ్చారు దాన్ని. ఇది తప్పు కదా అంటున్నా. ఛత్రపతి శివాజీ మహారాజు భారతదేశంలో అత్యంత అంటే అశోక చక్రవర్తి తర్వాత ఈ బహుజన ప్రతిపాలకుడు ఈ దేశానికి సర్వ మతాలకు అట్లాగే సర్వజనుల కోసం పనిచేసినటువంటి రాజు ఎవడని ఉన్నాడా? మా తాతునను, మా పూర్వీకుడు ఉన్నాడు ఛత్రపతి శివాజీ మహారాజు. మీరు ఆయన బతుకుండగానే మీరాజేం చెప్తున్నారు కానీ, మీరు ఆయన బతుకుండగానే 200 పుస్తకాలు రాసిండు ఆయన ఎట్లా చచ్చిపోతాడని. ఎట్లయితాడు మీ రాజు? మా తాతను చంపడానికి అనేక కుట్రలు చేశారు. మా తాత వాడిన కత్తి బరువు కాదా మీ బరువు? మా తాత ఛత్రపతి శివాజీ మహారాజు వాడినటువంటి బరువు
64 కిలోల ఒక్క పావు. నేను చెప్తలే, మా ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఎవరో ఖడ్గం ఇచ్చిర్రు, అదంతా డొల్లమాట, ఉత్తమాట. అరే ఆయన ఎవరో ఇస్తే మరి పోర్చుగీసులు ఇస్తే లిపి ఎందుకున్నది దాని మీద? దాని గురించి ఎవడు మాట్లాడా? దాని యొక్క పోర్చుగీసు యొక్క లిపి ఉన్నది దాని మీద. ఆడ మ్యూజియంలో ఉన్నది చూసుకోవాలంటే నేను చెప్తా. అడ్రస్ తెలియకపోతే కూడా మా దగ్గర అడ్రస్ ఉన్నది, మేము ఇస్తాం. మీరు మర్చిపోయారు అంటున్నా. ఇప్పుడు రాష్ట్రంలో మరి ఇటు పూలే విగ్రహాలతోటి ఇటు శివాజీ మహారాజ్ విగ్రహాలతోటి కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు? అరే ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహం పక్కన పూలే విగ్రహం పెట్టడం అనేది అత్యంత గొప్ప విషయం. మా తాత బాబా అంబేద్కర్ తవ్వినటువంటి ఖనిజం మహాత్మా జ్యోతిరావు పూలే. మా తాత జ్యోతిరావు పూలే తవ్వినటువంటి ఖనిజం ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ పక్కకు మళ్ళీ పూలేకి తప్ప ఇంకెవరికి ఉన్నదే అర్హత? ఎవరే? ఛత్రపతి శివాజీ మహారాజును సమాజానికి పరిచయం చేసింది ఎవరు అంటున్నా? మహాత్మా జ్యోతిరావు పూలే కదా. మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఈ సమాజంలో ఛత్రపతి శివాజీ మహారాజును పరిచయం చేసినప్పుడు మరి పూలే విగ్రహం పెట్టడానికి మీకు ఏం నొప్పి అవుతున్నది? పూలే విగ్రహం పట్ల మీకు ఏం బాధ అవుతున్నది? శివాజీని పరిచయం చేసిందే పూలే అన్నప్పుడు పూలే విగ్రహం పెట్టడానికి మీకేమంగా అవుతున్నది? అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ పక్కన పూలే విగ్రహం కనుక పెడితే పూలే చెప్పినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర ప్రజలకు తెలుస్తుందన్న ఒక భయంతోనే మీరు ఇవన్నీ దాడులు చేస్తున్నారన్న విషయం మాకు క్లారిటీగా అర్థమవుతున్నది. మీరు ఛత్రపతి శివాజీ మహారాజును ఛత్రపతి శివాజీ మహారాజ్తో పాటు పూలే విగ్రహాలను ఏమన్నా ఇబ్బంది పెట్టగలుగుతారేమో. పూలే చెప్పినటువంటి నిజమైన ఈ చరిత్రను మార్చలేరు అంటున్నా. కుల్వాడి భూషణ్ల మహాత్మా జ్యోతిరావు పూలే ఛత్రపతి గురించి చెప్పినటువంటి నిజాలను మీరు మార్చలేరు. నేను చెప్తలే, గోవింద్ పన్సారా అనేక సార్లు ఇది ఇప్పట్లో రాయలే, 1980sలో గోవింద్ పన్సారే రాసినటువంటి పుస్తకం ఉన్నది. అట్లాగే ప్రొఫెసర్ విలాస్ కరత్ రాసినటువంటి పుస్తకం ఉన్నది. అట్లాగే రామ్ పున్యాని రాసినటువంటి పుస్తకం ఉన్నది. అట్లాగే తీస్తా చదస్వాల్ రాసినటువంటి పుస్తకం ఉన్నది. అనేక మంది పుస్తకాలు రాశారు. ఇళ్ళనే చూసుకో, నీకు కావాలంటే అనేక మంది మీరు జూమ్ కూడా చేసుకోవచ్చు. సమాజంకు యూపీరి ఇగో ఇవన్నీ కూడా రిఫరెన్స్ పుస్తకాలు. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ రిఫరెన్స్ పుస్తకాలు. మహాత్మా జ్యోతిరావు పూలే ఒక్కడే రాయలే, ఛత్రపతి శివాజీ మహారాజ్ మీద అనేక మంది పుస్తకాలు రాసిరు. బ్రాహ్మణ పురోహిత వర్గం ఛత్రపతి శివాజీ మహారాజ్ను మోసం చేసింది, ఇబ్బందులకు గురి చేసింది. అలవోకగా 2 చేతులతోని ఖడ్గాన్ని అలవోక 2 చేతులతో తిప్పగలేటువంటి ధైర్యశాలి ఎవడన్నా ఉన్నాడా? మోకాల నొప్పులతో చచ్చిపోయిందని చెప్పి రాసిరు. మీరు దుర్మార్గపు ఈ వ్యవస్థలో మీరు మోకాళ్ళ నొప్పులతో చచ్చిపోయిందని రాసిరు. కొడుకులారా ఖబర్దార్, మీరు వక్రీకరించే ఈ చరిత్రను ఈ తెలంగాణ బిడ్డలుగా, బహుజన బిడ్డలుగా, మూల నివాసి బహుజనులుగా సత్యశోధక్ సమాజ్ ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఎక్కడైతే చరిత్రను వక్రీకరిస్తారో అక్కడ నిజమైన చరిత్రను తీసుకొచ్చి ముంగడ నిలుపుతాం. ఈ చరిత్రను గ్రామాన ప్రచారం చేస్తాం. పెట్టుని ఎన్ని ఛత్రపతి శివాజీ విగ్రహాలు పెడతారో అక్కడ మేము మా తాత ఛత్రపతి శివాజీ మహారాజ్కి జరిగినటువంటి అవమానం గురించి మాట్లాడతాం. అక్కడ మా పట్టాభిషేకం గురించి మేము ప్రస్తావిస్తాం. అక్కడ మేము ఏం చెప్పాలనుకుంటామో అదంతా చెప్తాం. వినే ఓపిక మీకుంటే చెప్పే ఓపిక మాకు నరనరానున్నది. వినే ఓపిక మీకుంటే సిద్ధంగా ఉండండి. ఈ ఫిబ్రవరి 19 వస్తున్నది. మీ అందరికీ చరిత్రతో సాక్ష్యాలతో బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.